ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలు పెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళా ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను. కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయి అని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టిరు. ప్యాకేజ్ 22కు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిండ్రు. ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్లో ఉంటుంది, 22 కామారెడ్డిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్లో ఎత్తుపోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి. ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిరు, ఒరిజినల్ కెపాసిటీ 3.5 TMC ఉండే, దాన్ని 0.8 TMC చేసిరు. అంటే అనుకున్న స్థాయిలో రావు. మరి కొండం చెరువు కెపాసిటీ 0.8 TMC చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ 22 1400 కోట్లు ఎందుకు ఉంటుంది? తగ్గాలి కదా? తగ్గదు అది మాత్రం. ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఈ 2 ప్యాకేజ్లలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు.